హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగే నేను వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే చాలా స్పెషల్ డే అండి, నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ. అదేంటి అని అనుకుంటున్నారా? అదేంటి అంటే నా బర్త్డే, నేను పుట్టినరోజు అండి ఈరోజు. నేను ఎక్కడున్నా కూడా నా బర్త్డేకి ఖచ్చితంగా మా ఫ్యామిలీ దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటాను. ఎప్పుడు నాకు ఇష్టం మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం. సో ఈ ఇయర్ కూడా నేను మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మా అక్క కూడా చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసింది నా కోసం. ఇంకా తను ఇచ్చే గిఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తుంది నాకు, మా ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా. సో ఇయర్ ఏం గిఫ్ట్ ఇచ్చింది, తను ఏం సర్ప్రైజెస్ ప్లాన్ చేసింది, మా ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఏమి ప్లాన్ చేశారు, ఏంటి, మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మీ అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. మా మమ్మీ లేచి పూజ చేస్తున్నారని చెప్పి అప్పుడే పూజ కూడా అయిపోవచ్చింది. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. నన్ను మాత్రం వెళ్ళి రెడీ అవ్వు అంటున్నారు. దేవుడికి దండం. మమ్మీ సే హాయ్, హాయ్ చెప్పు వీడియోకి. హాయ్. ఇదిగోండి డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసేసారు. సో డెకరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. లేట్గా రెడీ అవుదాంలే, ముందు వీళ్ళు అవ్వండి అని చెప్పి. సో డెకరేషన్ వాళ్ళు వచ్చారు, డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక అబ్బాయి కూడా వచ్చినారు. లేట్ అయిపోయారు ఈరోజు రావడము. ఎప్పుడు నా బర్త్డేకి వీళ్ళే డెకరేట్ చేస్తారు. చూడండి ఎన్ని బెలూన్స్. ఈవిడ వాళ్ళ అక్క, ఆవిడ వాళ్ళ చెల్లి అనమాట. ఈ అబ్బాయి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా పిన్ని, మా తాతయ్య, ఇంకా మా నాన్నమ్మ వాళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇంకా ఇద్దరు కలిసి. సో ఇంకా ఎవరు ఇంకా రాలేదు బయటకి, చూద్దాం లోపలికి వెళ్ళి రెడీ అవుతున్నట్లు. హాయ్. ఈవిడ మా చిన్న పిన్ని, ఈవిడ మా పెద్ద పిన్ని అనమాట. రెడీ అవనివ్వండి అంటున్నారు. అప్పుడేనండి ఫోటో సెక్షన్ స్టార్ట్ అయింది. మా చెల్లి ఫోటో దిగుతుంది. పిన్ని ఏంటి లేట్గా వచ్చావు? అసలు బర్త్డేకి ఎంట్రీ లేదైతే నీకు రావడానికి, నువ్వు ఇంత లేట్గా వచ్చావు కాబట్టి. కాదు, ముద్దులు కూతురు దానికి లేట్గా రావచ్చు, ముందే ఉండాలి. రా మరి ఫోటో దిగొద్దా, లేట్గా వచ్చావు కదా. ఫోటో దిగుదాం, అందరూ నీ కోసమే వెయిట్ చేస్తుంది. బ్యాగ్ అక్కడ పెట్టేసాయి. ఏంటి లేట్గా వస్తున్నావు? అసలు మార్నింగ్ నుంచి రావాల్సింది నువ్వు, లేట్గా వస్తున్నావు ఏంటి? అయితే అమ్మాయి బర్త్డే అని చెప్పి లేకుండా అయితే నేను అసలు కస్టమర్స్ వస్తే కూతురు బర్త్డే అని చెప్పి నేను పొద్దున్న 9ంటికి రమ్మని చెప్పాను. అసలు ఇప్పుడే వచ్చేది, చిన్న పిన్ని కూడా ఇప్పుడే వచ్చింది. అసలు ఎంట్రీ లేదు మీ అందరికి. అయితే అసలు నేను రానివ్వను లోపలికి. ఇప్పుడు నువ్వు లోపలికి రావాలంటే నువ్వు ఇప్పుడు ఎట్లా చేస్తావు, లేట్గా వస్తావు కాబట్టి. ముద్దకి నేను కరిగిపోను ముద్దకు మరి.
ఓకే అక్షంత వేసుకోరా పెట్టుకోలేదు తర్వాత వేసుకోలేదు దేవుడు వేస్తారు కదా మా ఆయనకి చికెన్ బిర్యానీ చేస్తున్నా మళ్ళీ ఇంకోసారి చేస్తే పిల్లలు వచ్చారు చికెన్ బిర్యానీ చేస్తున్నా అంతే. ఎప్పుడు పిన్ని చికెన్ బిర్యానీ చేస్తారు వాసన కూడా చూపిదంటే మా పిన్ని మా బాబాయ్ ఇమిటేట్ చేస్తున్నారు. ఈ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అండి నా బర్త్డేకి. సో ఏమేమి ఉన్నాయని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పి సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము ఈ గిఫ్ట్స్ అన్నీ. ఏది ఓపెన్ చేద్దాము ఎగ్జైట్మెంట్గా ఉందా నీకు కూడా? ఇన్ని గిఫ్ట్లు. సో ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దామని ఫస్ట్ ఆలోచిస్తున్నా నేను ఏ గిఫ్ట్ ఓపెన్ చేయాలి అని. ఫస్ట్ ఇది ఓపెన్ చేయమంటున్నారు మా పిన్ని. ఇది ఎవరిచ్చారో పేరు మాత్రం రాయలేదు. సో నాకు తెలియదు ఎవరిచ్చారో, హడావుడిలో చూడలేదు. తీసేస్తున్నాను ఏం గిఫ్ట్ ఉంది అని చెప్పి. గెస్ చేయండి. బాగుంది పేపర్ కూడా, కలర్ కూడా కాంబినేషన్. ఎస్ వాచ్ బ్లాక్ కలర్లో. సో పెట్టుకొని రేపు ఈసారి పెట్టుకున్నప్పుడు చూపిస్తాను అండి. బాగుంది కదా, చాలా నైస్గా బాగుంది చూడండి. ఈసారి హ్యాండ్ పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ ఏది ఓపెన్ చేద్దాము? ఇది పెద్ద గిఫ్ట్ పరుగా ఏ గిఫ్ట్ అన్నది. సో అందరికి ఎక్సైట్మెంట్గా ఉంది ఏం గిఫ్ట్లు ఇచ్చారో ఏంటో. ఏంది బాక్స్? టీ కప్సా? నో, ఏదో శాండిల్స్ ఇచ్చినట్లున్నారు నా కోసం. బాగున్నాయి శాండిల్స్, బాగున్నాయి కదా శాండిల్స్, పార్టీ వేర్ శాండిల్స్. నా సైజ్ సరిపోతుందో లేదో మరి చూడాలి వేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఏం గిఫ్ట్ ఓపెన్ చేద్దాము? ఇది ఎవరు? హ్యాపీ బర్త్డే వర్షి. నా క్యూట్ బొమ్మ కూడా వేసారు. ఇది నేనంట చూడండి. ఎవరు మరి పేరు మాత్రం రాయలే, నా పేరు ఒక్కటి రాశారు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఇచ్చుంటారు అన్నమాట. ఇట్లా రాశారు అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. ఉన్నారు చాలామంది. ఇది దాచి పెట్టుకున్నాము. రిబ్బను ఇవన్నీ కష్టపడి చేయించారు బాగా. వాచ్, సిల్వర్ వాచ్ విత్ దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మంచిగా. చూడండి ఇది బాగుంది కదా. అన్ని బ్రాస్లైట్ టైప్ వాచ్ ప్లస్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది కదా. ఇవన్నీ దాచి పెట్టుకుందాం. నా మంచిగా ప్యాకింగ్ చేశారు కాబట్టి. ఏది మమ్మీ? ఇదా? ఇది ఓపెన్ చేద్దామా? చూడాలి ఏం గిఫ్ట్ డాడీ ఏమి ఇచ్చారు. మీ ఇద్దరు కలిసి ఏం గిఫ్ట్ ఇచ్చారో నాకు తెలియదుగా. సో ఏముందో చూద్దాం. వావ్ బ్యూటిఫుల్. డాలర్ కూడా బాగుంది కదా.
ముత్యాల పెండెంట్ రూబీస్తో ఇట్లా కింద ఇట్లా వచ్చి ఇట్లా బాగుంది చూడండి. గిఫ్ట్ మా చిన్న పిన్ని రెండు వీళ్ళిద్దరు వేసుకుంటారంట నాకు ఇచ్చిన గిఫ్ట్స్. సో బాగుంది, ఇది కూడా మంచిగా పట్టు శారీస్ మీదకి ఇంకా చాలా బాగుంది. సో ఇది కూడా కాస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏది ఓపెన్ చేద్దాము? నువ్వు ఇది ఓపెన్ చేసేదా? ఇదేదో భలే ఉంది బుజ్జిగా. ఇదెవరు ఇచ్చారు? బుజ్జిగా భలే ఉంది. డెకరేషన్ 2 సైడ్స్ చేయించినట్లున్నారు. వావ్, గోల్డ్ రింగా లేకపోతే ఏంటి? స్ట్రక్చా? రింగా లేకపోతే స్ట్రక్చా? వామ్మో, ఈ ప్యాకింగ్ ఏంటి ఇంత చిన్నదానికి కూడా ఇంత స్టిఫ్గా చేశారు. సిజర్తో కట్. వావ్, బ్యూటిఫుల్ రింగ్. ఇది డాడీ కాదనుకుంటా ఇచ్చింది, నా ఫ్రెండ్ అనుకుంటా ఇచ్చింది. చాక్లెట్ పెట్టారే మా మమ్మీ వాళ్ళు, నాకు ఎందుకులే గిఫ్ట్ అని చెప్పి. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు చాలా పెద్ద గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, సో పెద్ద గిఫ్టే ఇస్తారు. ఈసారి ఏంటో నాకు చిన్న బాక్స్ పెట్టారు, ఎప్పుడు పెద్ద బాక్స్ ఉంటుంది. ఇది కూడా ఏదో బాగుంది గిఫ్ట్. వీళ్ళు కూడా మలబార్లోనే తీసుకున్నారా? మా తెలియ ఏముంది మమ్మీ? సర్ప్రైజా? డైమండ్ ఇయర్ రింగ్స్. డైమండ్స్ బాగుంది మమ్మీ గిఫ్ట్. వైట్ స్టోన్ తోటి. లవ్ యూ డాడీ, లవ్ యూ మమ్మీ. బాగుంది మీ గిఫ్ట్, నాకు నచ్చింది. సో నెక్స్ట్ ఇదేంటి పెద్ద గిఫ్ట్ చూద్దాము. ఈ గిఫ్ట్ బాక్స్ పెద్దది. ఇది కూడా నా ఫ్రెండ్ ఇచ్చినారు, పళని అన్నమాట. సో ఇది చెన్నై నుంచి వచ్చింది. సో ఏముందన్నది చూద్దాము. గాజులు సెట్ ఉండదా పిన్ని? నువ్వు పట్టుకొని చూసి చెప్తా. ఏముంది? ఏం బరువు లేదు మరి అసలు. ఏం పల్లి సారు నీకు హ్యాండ్ బ్యాగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? హ్యాండ్ బ్యాగ్ నాకు కూడా చాక్లెట్లు పెట్టుందేమో నన్ను తీసి చేయడం కోసం అనుకుంటున్నా. గిఫ్ట్ అయితే ఏం చాక్లెట్ పంపిస్తుంది మరి. మా పిన్ని ఏమో హ్యాండ్ బ్యాగ్ అంటున్నారు, నాకు అసలు ఇంకా అర్థం కాలేదు ఏముంది అని. మా మమ్మీ అయితే గాజులు సెట్ అంటున్నారు. భవ్య నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కూడా హ్యాండ్ బ్యాగా? బాగుంది ప్యాకింగ్ చూస్తే. ఏముంది గిఫ్ట్? వావ్, నేను కరెక్ట్. యా, నా గెస్సింగ్ కరెక్ట్. నో కాదు తని కాదులే. సో ఏంటో గిఫ్ట్ తనిష్క్ నుంచి. గోల్డేనా? ఇది కూడా గోల్డే. మరి నాది కూడా చైన్. గోల్డ్ ఇయర్ రింగ్ అండి. సో బాగుంది, ఇది నిజంగా చాలా బాగుంది. పంపించాలి కదా. చాలా బాగుంది, థ్యాంక్స్. బాగుంది. అది కాదు మా పిన్ని ఏమో హ్యాండ్ బ్యాగ్ అనుకొని ఏది ఇది చూసి హ్యాండ్ బ్యాగ్ అనుకుంది. తనీష్క్ వాళ్ళ బ్యాగ్ చూసి మా మమ్మీ ఏమో గాజులు పెట్టనుకున్నారు. ఇది మాకు
శ్యామల పిన్ని ఇచ్చారంట, బాగుంది. మా శ్యామల పిన్ని, థ్యాంక్స్ శ్యామల పిన్ని, చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్. నా కోసం ఇట్లాంటి మోడ్రన్ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చినందుకు. జీన్స్ టాప్స్ మీద వెస్ట్రన్ వేర్స్కి బాగుంటుంది. టైటాన్ నుంచి పంపించినట్లుంది. సో బర్త్డేకి రాకపోయినా మంచి గిఫ్ట్ పంపించుంటుందని నేను అనుకుంటున్నాను. మిస్ అయ్యాం చాలా. నా బర్త్డేకి తనకి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది. సో ఈసారి మిస్ అవ్వనని చెప్పింది. ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెయ్యి, గిఫ్ట్ పంపిస్తున్నాను, నీకు నచ్చుతుంది ఖచ్చితంగా అని చెప్పింది. సో చూద్దాం ఏంటిదా, ఎలాంటి వాచ్ ఇచ్చింది ఏంటి అని చెప్పి. వావ్, సిల్వర్ వాచ్ పంపించింది. సీరియస్గా బాగుంది వాచ్, సిల్వర్ వాచ్. నాకే లేదు సిల్వర్ వాచ్, అన్నీ ఉన్నాయి. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ ఇచ్చారు కదా. అవును, సెట్ అయ్యేది. ఈసారి ట్రైల్ చేసినప్పుడు చూపిస్తాను. మౌని, నీ గిఫ్ట్ బాగుంది, నాకు నచ్చింది, లవ్ యూ. ఇది పెట్టింది. కూతుర్ల బర్త్డే అయినప్పుడు పక్కన పిన్నులకు కూడా పంపాలి, స్మాల్ మమ్మీలకి. నా వాచీలన్నీ మీకే అందరికి ఒక్కొక్కటి ఇస్తాను. బాగుంది వాచ్. వావ్, పిన్ని కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చింది. చిన్నప్పుడు రాళ్ళతోటి ఆడుకున్నావో లేదో అని చెప్పేసి ఇప్పుడు పెద్ద అయినాక మళ్ళీ వేసుకొని రాళ్ళు వేసుకొని ఆడుకోవాలని ఇది ఇచ్చారు. అబ్బా, కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఇది మా పిన్ని హార్ట్ సింబల్ అంట. చాలా బాగుంది ఇది, చాలా మోడ్రన్గా బాగుంది. లాస్ట్ ఇదేంటిదో చూద్దాము. ఇదేంటిది? ఇది కూడా ఏంటి? అయినా బాగుంది, బ్లాక్ కలర్లే వచ్చినాయి ఏంటి? నాకు బ్లాక్ అంటే ఇష్టం అని చెప్పనుకుంటా. ఇట్లా ఇట్లా వేసుకోవటానికి ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నా ఫ్రెండ్ ఎవరో పంపించినట్లున్నారు, నాకు కూడా తెలీదు. ఇది బాగుంది. నా ఫ్రెండ్, నాకు తెలిసి నా ఫ్రెండ్ నాగేంద్ర అనుకుంటా. చూడండి, ఫైనల్లీ ఇలా బాగా, ఇది లాస్ట్ ఏంటి ఫైనల్ గిఫ్ట్. ఇది కూడా మంచి గిఫ్ట్ ఏదో అనుకుంటున్నా నేను. ఇది కూడా ఇందాక నువ్వేమో మీద ఇది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసింది. ఇది కూడా ఏంటో ఉంది. వావ్, సో నెక్ చైన్స్ నాకు ఇష్టమైనవి. సో బాగున్నాయి. ఇది బటర్ఫ్లై ఒకటి వచ్చింది. సో ఇది ఒకటి చాలా బాగుంది. ఇది కూడా సో మోడ్రన్ డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి, ఈ గిఫ్ట్స్ ఏమో నన్ను వేసుకోమంటున్నారు. ఇవన్నీ గోల్డ్ రింగ్స్ ఇవన్నీ అంటే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్తున్నారు. సో ఫైనల్లీ ఇట్లా గిఫ్ట్లు ఇలా ఓపెన్ చేసామండి. అన్ని ఎగ్జైట్మెంట్, మంచి గిఫ్ట్స్ ఇచ్చారు అందరికీ. చాలా థ్యాంక్స్ నాకు ఇచ్చినందుకు, నా బర్త్డేకి పంపించినందుకు. వెరీ వెరీ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.